హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ నెక్స్ దగ్గర ఇలా పోట్లీ బాల్స్ ని యాడ్ చేసినప్పుడు చూసారా ఫిట్టింగ్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. బోట్ నెక్ బ్లౌజ్ అయినా కూడా ఆర్మ్ హోల్ దగ్గర రింకిల్స్ రాకుండా, షోల్డర్ డ్రాప్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా బ్లౌజ్ ఇంత నీట్ గా ఫిట్టింగ్ రావాలి అంటే బ్లౌజ్ ని ఏ మెథడ్ లో కట్ చేసి స్టిచ్ వేసుకోవాలి. అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ ఫినిషింగ్ చూసి ఏ బొటిక్ లో కుట్టించావు అని అడగాలి. ఆ విధంగా బ్లౌజ్ ఫినిషింగ్ ఇవ్వాలి అంటే కటింగ్ లో కానీ స్టిచ్చింగ్ లో కానీ ఏ టిప్స్ ని పాటించాలి. ఇది శారీ ఫ్రెండ్స్. ఈ శారీలో ఇలా మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది. ఈ బ్లౌజ్ ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ ని స్టిచ్ చేయడం కోసం క్లాత్ కరెక్ట్ గా సరిపోతుందో లేదో అని నేను హాఫ్ పట్టు క్లాత్ హాఫ్ మీటర్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇది శారీలో వచ్చిన బ్లౌజు. ఇక్కడ పన్నా తక్కువగా ఉంది, గమనించారా? ఇలా పన్నా తక్కువగా ఉంది కాబట్టి బ్లౌజ్ కి సరిపోతుందో లేదో అని హాఫ్ పట్టు క్లాత్ ఇలా హాఫ్ మీటర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ ని కట్ చేయడం కోసం లైనింగ్ 1.25 మీటర్స్ అంటే 1.5 మీటర్స్ ఉండేలా క్లాత్ ని తీసుకుని నీట్ గా షింక్ చేసి ఐరన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. శారీలోంచి ఇలా చిన్న పీస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ పోట్లీ బటన్స్ కోసం. ఇక్కడ ఈ బ్లౌజ్ ని బాడీ మెజర్మెంట్స్ తో కట్ చేస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో బాడీ మెజర్మెంట్స్ ని ఎలా తీసుకోవాలి అని నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను కదా. అక్కడ ఆ వీడియోలో నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను చూసారా. తనకి ఈ బ్లౌజ్ ని బాడీ మెజర్మెంట్స్ ని బేస్ చేసుకుని కట్ చేస్తున్నాను. ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ ని ఎలా నోట్ చేసుకోవాలి అనేది నేను పోస్ట్ చేస్తున్నాను కదా. ఆ వీడియో మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ బ్లౌజ్ లాంగ్ మాత్రం కొంచెం ఎక్కువ కావాలన్నారు, అందువల్ల బ్లౌజ్ లాంగ్ 15 ఇంచుల వరకు తీసుకున్నాను. అసలు బాడీ మెజర్మెంట్స్ ని ఎలా తీసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి, లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫ్రెండ్స్. ఇలా బ్లౌజ్ లాంగ్, ఫుల్ షోల్డర్, చెస్ట్ లూజు, వెయిస్ట్ లూజు, ఆర్మ్ హోల్ లూజు ఇవన్నీ మెజర్మెంట్స్ అయితే నోట్ చేసుకున్నాను. ఈ మెజర్మెంట్స్ ని బేస్ చేసుకుని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ ని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అసలు బాడీ మెజర్మెంట్స్ ని ఎలా తీసుకోవాలి అని నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా. ఆ కస్టమర్ కి మీరు బ్లౌజ్ ని స్టిచ్ చేస్తే ఫిట్టింగ్ ఎలా వస్తుందో పోస్ట్ చేయండి అని మన ఫ్రెండ్స్ చాలా మంది కామెంట్ చేశారు. మామూలుగా మనం బయట వాళ్ళకైతే చాలా ఫాస్ట్ గా బ్లౌజెస్ ని రెడీ చేస్తాం, కానీ ఇంట్లో వాళ్ళకి లేట్ చేస్తాం కదా. అందువల్ల మీరు అడిగిన ఈ వీడియో అనేది కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఇలా లైనింగ్ ని నీట్ గా షింక్ చేసి ఐరన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా, అందువల్ల ఓపెన్స్ మన వైపు, ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయదు ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. మీరు బోట్ నెక్ బ్లౌజెస్కి లూజ్ వస్తుంది అని చాలా మంది మన ఫ్రెండ్స్ కామెంట్ చేశారు కదా. ఈ డౌట్స్ అన్ని నేను నోట్ చేసుకుని ఈ వీడియోలో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అందువల్ల వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా, అందువల్ల ఓపెన్స్ మన వైపు, ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. క్రింది వైపున అలాగే ఈ కోరా సైడ్ క్లాత్ నీట్గా ఉండేలా ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ లాంగ్ 15 ఇంచులు కదా, క్రింది వైపున అలాగే పై వైపున పాదం ఇంచ్. ఇక్కడ పాదం ఇంచ్ అంటే హాఫ్ ఇంచులో 1 పాయింట్ తక్కువ అన్నమాట. అందువల్ల 3/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మీకు ఖర్చు 1 ఇంచ్ కావాలన్నా తీసుకోండి. క్రింది వైపున హాఫ్ ఇంచ్, పై వైపున హాఫ్ ఇంచ్, టోటల్గా 16 ఇంచెస్ వరకైనా లైన్ని డ్రా చేసుకోండి. ఇక్కడ నేను 15.75 ఇంచెస్కి ఇలా బ్లౌజ్ లాంగ్ అయితే మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ ఓపెన్స్ సైడ్ కోరాస్ ఉన్నాయి కదా, ఈ కోరాస్ దగ్గర క్లాత్ అనేది స్ట్రైట్ గా లేదు, అందువల్ల స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ బ్లౌజ్ లాంగ్ 15 ఇంచులు, ఖర్చు కోసం 3/4 ఇంచ్ ఎక్స్ట్రా 15.75 ఇంచెస్కి ఇలా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేసుకోవాలి. చూసారా, ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఎగ్జాక్ట్ బాడీ మీద చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచులు. బాడీ మీద మనం ఎగ్జాక్ట్ గా మెజర్మెంట్ తీసుకున్నప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు మరీ టైట్ ఉండకూడదు కదా చెస్ట్ దగ్గర, అందువల్ల చెస్ట్ లూజ్ ని తీసుకున్నప్పుడు మాత్రం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అందువల్ల ఇక్కడ 41 ఇంచులు అనేది చెస్ట్ లూజు. 41ని 4 చేత భాగిస్తే 10.5 ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్ వస్తుంది. ఇక్కడ మనం క్లాత్ 4 ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఒక్క ఫోల్డింగ్ మీద మార్క్ చేస్తాం కాబట్టి టేప్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే 10.5 ఇంచెస్ అనేది మనకి బ్లౌజ్ వెడల్పు లేదా చెస్ట్ లూజ్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మనం సింగిల్ ఫోల్డింగ్ మీద అంటే మనకి 4 ఫోల్డింగ్స్ మీద చెస్ట్ లూజ్ 41 ఇంచులు, ఇక్కడ మనం సింగిల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసేటప్పుడు 10.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసేటప్పుడు ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకున్నాము అంటే చెస్ట్ లూజ్ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా మార్క్ చేసుకొని నెక్స్ట్ ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా,
2 ఇంచెస్ వరకు ఖర్చు తీసుకోవాలి. 1.5 ఇంచ్ అనేది సరిపోదు. 2 ఇంచెస్కి బోట్ నెక్ బ్లౌజ్కి ఇలా ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి. చూస్తున్నారా, ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి. ఇలా మనం ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ అలాగే బ్లౌజ్ లాంగ్ని ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా, ఫుల్ షోల్డర్ కావాలి. బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఫుల్ షోల్డర్ 15.5 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ 15.5 ఇంచెస్లో హాఫ్ తీసుకోవాలి. అంటే 7.75 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూసారా, ఎగ్జాక్ట్గా 7.75 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇది ఫుల్ షోల్డర్ అన్నమాట. ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ షోల్డర్ స్ట్రిప్ అనేది 2.5 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ అలా ఎంతైనా తీసుకోవచ్చు. ఇక్కడ కస్టమర్ 3 ఇంచెస్కి మార్క్ చేయమన్నారు. అందువల్ల ఎగ్జాక్ట్గా 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచుని అంటే నెక్ లైన్ కోసం ఒక పావు ఇంచుని మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.75 ఇంచెస్ వచ్చింది కదా, డౌన్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తగ్గించేసి 7 ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి. బోట్ నెక్ బ్లౌజ్ కదా, 7.75 ఇంచెస్ వచ్చింది కదా అని ఆర్మ్ హోల్ డౌన్ సేమ్ ఇవ్వకూడదు. 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ డౌన్కి తగ్గించి మనం మార్క్ చేసుకోవాలి. ఇలా ఎల్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్ పాయింట్కి ఇలా నోట్ చేసుకుని ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి 1/2 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకున్నామంటే బోట్ నెక్ బ్లౌజెస్కి ఈ ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రావు. ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా నీట్గా ఆర్మ్ హోల్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవాలి. ఈ 3 మార్కింగ్స్ని కరెక్ట్గా టచ్ చేయాలా ఈ విధంగా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఆర్మ్ హోల్ కర్వ్ 9 ఇంచెస్ రావాలి. ఇలా పై వైపున ఒక 1/2 ఇంచ్ లీవ్ చేసేసి ఈ కర్వ్ని ఎగ్జాక్ట్గా ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా, ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్కి ఆర్మ్ హోల్ కర్వ్ అనేది మ్యాచ్ అయింది కదా. ఇలా మనం పర్ఫెక్ట్గా బోట్ నెక్ బ్లౌజెస్కి ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. చూసారా, పై వైపున 1/2 ఇంచ్ లీవ్ చేసేసి ఇలా మనం ఈ మార్క్ చేసుకున్న ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా, షోల్డర్ దగ్గర ఎగ్జాక్ట్ ఒక 1/2 ఇంచ్కి క్రాస్గా లైన్ని డ్రా చేసుకున్నాము అంటే షోల్డర్ డ్రాప్ అవ్వదు. అలాగే ఈ బోట్ నెక్ బ్లౌజెస్కి ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నెక్ విడ్త్ 4.5 ఇంచెస్ వచ్చింది కదా, ఇలా 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని బ్యాక్ నెక్ డీప్ని 2.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ బోట్ షేప్లో నెక్ రౌండ్ అయితే మార్క్ చేసుకొని నెక్స్ట్ ఈ బోట్ నెక్ క్రింది వైపున ఒక 1 ఇంచ్ లేదా 1.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని క్రింది వైపున మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నాకు 4.5 ఇంచెస్ వచ్చింది కదా, సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి క్రింది వైపు నుంచి 3.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఇక్కడ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని డ్రా చేసుకోవచ్చు. నాకు ఇక్కడ పై వైపున రౌండ్ షేప్ వచ్చేసి 4.5 ఇంచెస్కి ఉంది కదా, క్రింది వైపున మాత్రం 3 ఇంచెస్కి మాత్రమే విడ్త్ వచ్చేలా ఇలా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇలా కొంచెం ఇలా డ్రాప్ షేప్ కాదు ఈ విధంగా వచ్చేలా మార్కింగ్ అయితే వేశాను. ఇక్కడ కొంచెం బ్రాడ్ వచ్చినా పర్వాలేదన్నారు, అందువల్ల ఈ షేప్ వచ్చేలా డ్రా చేశాను అన్నమాట. నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకొని ఇలా కొంచెం కర్వ్ షేప్ ఇచ్చేలా ఈ బోట్ నెక్ బ్లౌజెస్కి 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకున్నాము అంటే షోల్డర్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్తో రెడీ అవుతుంది. ఫుల్ షోల్డర్ బ్లౌజ్ కదా, ఇలా ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నెక్స్ దగ్గర మాత్రం కట్ చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్స్ దగ్గర కట్ చేస్తాను. ఇలా బ్యాక్ పార్ట్ని సేమ్ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో డ్రా చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ని అలాగే ఆర్మ్ హోల్ కర్వ్ని కానీ ఆర్మ్ హోల్ డౌన్ కానీ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాము అంటే బోట్ నెక్ బ్లౌజెస్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్తో రెడీ అవుతాయి. ఆల్రెడీ పిక్స్ని యాడ్ చేశాను కదా, ఫిట్టింగ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఇలా మనం పేపర్ని బేస్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పేపర్ మీద ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున 1/2 ఇంచ్ రావాలి,
ఖర్చు సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలా మనం మార్కింగ్ చేసుకోవాలి. అందువల్ల ఈ పేపర్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అలా ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ని అయితే మార్క్ చేసుకోవాలి. పేపర్ని కొంచెం సేవ్ చేసుకునే విధంగా మార్కింగ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంకొక బ్లౌజ్కి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా ప్లేస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున 3/4 ఇంచ్ తీసుకోవాలి. ఖర్చు సైడ్ 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ ఉండేలా ఖర్చు సైడ్ తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 ఇంచ్ ఉండేలా ఖర్చు సైడ్కి మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కరెక్ట్గా ఉండేలా ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. ఇక్కడ డ్రా చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా మనం ఎక్స్ట్రా మార్కింగ్ ఇచ్చాం కదా, ఈ మార్కింగ్ మీద కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ కానీ అలాగే బోట్ నెక్ బ్లౌజ్ కదా, ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా మార్క్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర మనం ఎల్ షేప్ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రిన్సెస్ కట్ షేప్ని మార్క్ చేయడానికి ఈ కార్నర్ అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట. అలాగే లోతుని డ్రా చేయడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ కార్నర్ని ఈ విధంగా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ అలాగే నెక్ విడ్త్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఈ పేపర్ని అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇక్కడ మార్క్ చేశాను కదా, మార్క్ చేసుకున్న విధంగా ఈ పేపర్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా పేపర్ మీద కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ని కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ప్రిన్సెస్ కట్ షేప్ని మనం కట్ చేసేటప్పుడు ఈ విధంగా పేపర్ని బేస్ చేసుకుని ఈ పేపర్ని కట్ చేసిన తర్వాత ఖర్చు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూసారా, ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ టక్స్ పాయింట్ని అలాగే ఈ షోల్డర్ దగ్గర స్ట్రిప్ నెక్స్ట్ నెక్ విడ్త్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేయడం కోసం ఈ ఫ్రంట్ సైడ్ నుంచి మనకి చెస్ట్ లూజ్ 41 ఇంచులు కదా, 41ని 10 చేత డివైడ్ చేస్తే అంటే 10 చేత భాగిస్తే 4.1 ఇంచ్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ 4.1 ఇంచ్ కదా, అందువల్ల ఇక్కడ 4.5 వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ సైడు ఫ్రంట్ సైడ్ 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని క్రింది వైపున 4 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అంటే ఒక 1/2 ఇంచ్ అటువైపుకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని నెక్స్ట్ బస్ట్ పాయింట్ ఎగ్జాక్ట్గా 10 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ బస్ట్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి 1/2 ఇంచ్కి మార్క్ చేశాం కదా, ఇక్కడ నుంచి ఇటు సైడ్కి ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాక్ట్గా బస్ట్ పాయింట్ ఇచ్చాను కదా, ఆ లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని పై వైపుకి ఒక 2 ఇంచులకి మార్క్ చేసుకొని ఇలా షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ విడ్త్ని కొంచెం చేంజ్ చేసుకోవాలి. సపోజ్ బస్ట్ అంటే కప్ సైజ్ తక్కువగా ఉంది అని అంటే మీరు 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ వరకు ఇవ్వచ్చు. మీకు బస్ట్ ఎక్కువగా ఉంటే నేను 2.25 ఇంచెస్ ఇచ్చాను కదా, ఇక్కడ 2.5 ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ కర్వ్ని ఇలా కర్వ్డ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా ఇలా డ్రా చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ పై వైపున ఒక 1/2 ఇంచ్కి ఇలా లోతుని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ మనం ఈ షేప్ని డ్రా చేసాం కదా, ఈ షేప్ పై వైపున ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా మనం ఈ ఫ్రంట్ పార్ట్లో లోతుని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ విడ్త్ కూడా 4.5 ఇంచెస్ కదా, బ్యాక్ సైడ్ నెక్ విడ్త్ సేమ్ నెక్ విడ్త్ని ఇలా మార్క్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచులు కానీ లేదా 6.5 ఇంచెస్ మీ ఇష్టం అన్నమాట, ఎంతైనా మార్క్ చేసుకోవచ్చు. నేనైతే 6 ఇంచులకి మార్క్ చేశాను. ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని బాక్స్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ని అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ నెక్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో నెక్ కానీ అలాగే ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ బస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతుంది. అలాగే మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు, మీరు క్రింది వైపున 3.5 ఇంచ్ వరకు ఇలా క్లాత్ని ఎక్స్ట్రా తీసుకున్నారు కదా, సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువలు వస్తుంది కదా అని. ఇక్కడ నేను క్రాస్గా క్రింది వైపున లైన్ డ్రా చేశాను, గమనించారా? ఈ లైన్ని ప్రకారం కట్ చేసుకున్నాము అంటే మనకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట. అలాగే
ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని మనం కట్ చేసి స్టిచ్ వేస్తాం కాబట్టి ఇలా స్టిచ్ వేసినప్పుడు ఆ క్లాత్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది క్లాత్లోకి. కాబట్టి ఈ క్రింది వైపున క్రాస్గా ఇలా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసుకున్నాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఈ బస్ట్ పాయింట్ దగ్గర ఇలా టక్స్ని ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇలా మనం పేపర్ని కట్ చేసుకున్నాం కదా, ఈ పేపర్ని బేస్ చేసుకొని క్లాత్ మీద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం లైనింగ్ని ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా, ఫ్రంట్ సైడ్ ఫోల్డింగ్ మీద ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇలా క్లాత్ మీద ఈ విధంగా పేపర్ని బేస్ చేసుకుని కట్ చేసామంటే స్లీవ్స్ పార్ట్కి క్లాత్ అనేది సఫిషియెంట్గా వస్తుందన్నమాట. ఇలా క్లాత్ మీద పేపర్ని బేస్ చేసుకొని ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ ఫ్రంట్ సైడ్ క్లాత్ని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా ప్లేస్ చేసి కట్ చేసుకున్నాం కదా. అలాగే నెక్ విడ్త్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో సెకండ్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇటు ఓపెన్ సైడ్ కూడా ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. అటు సైడ్ ప్లేస్ చేస్తే క్లాత్ సరిపోవట్లేదు అంటే జాయింట్స్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని అయితే ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది అనమాట. చూసారా, ఇక్కడ ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు కదా, ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో టైట్గా ప్రెస్ అయినట్టుగా వస్తుంది ఎందుకు అని. ఈ మెథడ్లో మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ని బోట్ నెక్ బ్లౌజెస్ కానీ మామూలుగా ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ ఈ మెథడ్లో మనం కట్ చేసుకున్నాము అంటే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మార్క్ చేసుకునే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ 2 క్లోత్స్ని కట్ చేసుకోవాలి. ఈ మెథడ్లో మనం ప్రిన్సెస్ కట్ క్లాత్ని కట్ చేసుకున్నాము అంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా మనం 2 పీసెస్ని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకొని స్టిచ్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా వాళ్ళ బస్ట్ సైజ్ ఆర్ కప్ సైజుకి తగినట్టుగా ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నీట్గా రెడీ అవుతుంది. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పై వైపున క్లాత్ ఈ 2 లేయర్స్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు నాకు కొంచెమైనా జాయింట్ వస్తుంది. ఇక్కడ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసేటప్పుడు ఒక సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాము అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ వస్తుందన్నమాట. ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాము అంటే హ్యాండ్స్ పార్ట్కి 2 సైడ్స్ జాయింట్ కాకుండా ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అంచు ఉంది కాబట్టి ఈ బార్డర్ని టర్న్ చేసి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. అందువల్ల క్రింది వైపున 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను, పై వైపున ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. టోటల్గా 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా, టోటల్గా 11.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, అందువల్ల 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము అంటే ఈ ఆమ్ హోల్ కర్వ్ దగ్గర కానీ హ్యాండ్స్ క్రింది వైపున కానీ ఏ మాత్రం లూజ్ రాదనమాట. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ లూజ్ 6 ఇంచులు, ఖర్చు కోసం 1.5 ఇంచ్ లేదా 1.35 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆమ్ హోల్ కర్వ్ డౌన్ వచ్చేసి అంటే బ్యాక్ పార్ట్లో ఆమ్ హోల్ కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ 9 ఇంచెస్ కదా, ఇక్కడ 1/4 ఇంచ్ తగ్గించేసి 8.35 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/4 ఇంచ్ మాత్రమే తగ్గించాను. చిన్న సైజ్ బ్లౌజెస్కి అయితే నేను 1/2 ఇంచ్ వరకు తగ్గిస్తాను. ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే హ్యాండ్ క్రింది వైపున కానీ చంక క్రింది వైపున కానీ వ్రింకిల్స్ అనేది రావన్నమాట. నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుని ఈ కర్వ్ని బిగినర్స్ డ్రా చేయడం రాకపోతే ఈ కర్వ్డ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా ఇలా కర్వ్స్ని అయితే డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్ లూజు అలాగే ఖర్చు కోసం 1.35 ఇంచెస్ లేదా 1.5 ఇంచ్కి మార్క్ చేశాం కదా, ఈ 2 మార్కింగ్స్ని లెగ్ కర్వ్డ్ స్కేల్ని యూజ్ చేసి ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకొని మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు ఇలా కొంచెం కర్వ్ వచ్చేలా స్టిచ్ వేసుకున్నాము అంటే హ్యాండ్ క్రింది వైపున కానీ చంక క్రింది వైపున కానీ వ్రింకిల్స్ అనేది రావన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న విధంగా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను లోతుని కట్ చేయట్లేదు ఫ్రెండ్స్, స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. ఎందుకంటే హ్యాండ్ జాయింట్ అనేది చాలా ఎక్కువగా ఉంది కదా, అందువల్ల హ్యాండ్స్కి జాయింట్ని వేసుకున్న తర్వాత లోతుని స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను.
ఇలా మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేయడం కోసం ఫస్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ క్రింది వైపున బిగ్ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలా ఈ స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ బార్డర్ కరెక్ట్గా మిడిల్లోకి రావాలి అంటే ఈ క్లాత్ ఎంత అయితే విడ్త్ ఉందో మిడిల్లోకి ఈ స్లీవ్స్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాము అంటే ఈ బార్డర్ అనేది కరెక్ట్గా మిడిల్లోకి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఫోల్డింగ్ సైడ్ అయినా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకోవచ్చు, లేదా ఓపెన్ సైడ్ అయినా ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవచ్చు. అందువల్ల ఫస్ట్ మనకి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా రావాలి. ఎందుకంటే ఈ ఒరిజినల్ క్లాత్లో నాకు క్లాత్ తక్కువగా ఉంది, అందువల్ల మనకి స్లీవ్స్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ బ్యాక్ పార్ట్కి అలాగే స్లీవ్స్ పార్ట్ కరెక్ట్గా రావాలి. ఫ్రంట్ పార్ట్కి కొంచెం మనం వేరే క్లాత్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్ అయినా రెడీ చేసుకోవచ్చు. అందువల్ల నేను బ్యాక్ పార్ట్ని స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ ఈ షోల్డర్ దగ్గర క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ షోల్డర్ దగ్గర కూడా మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కనిపిస్తుంది కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ షోల్డర్ స్ట్రిప్ దగ్గర వచ్చే ఈ క్లాత్ కూడా ఈ క్లాత్లోనే సరిపోయే విధంగా ఈ విధంగా ప్లేస్ చేసుకుని అయితే కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ సెకండ్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్కి అయితే మనకి ఈ ఒరిజినల్ క్లాత్లో క్లాత్ లేదు. అందువల్ల నేను ఒక హాఫ్ మీటర్ అయితే హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను కదా, ఇక్కడ నాకు హాఫ్ పట్టు క్లాత్ కూడా ఎగ్జాక్ట్గా లేదు కాబట్టి కొంచెం వేరియేషన్ ఉంది. అందువల్ల ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర మాత్రం ఈ హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను కదా, ఈ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకున్నాను. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ మనకి సఫిషియెంట్గా లేనప్పుడు మనం ఈ విధంగా మనకి బయటికి ఎక్కడైతే కనిపిస్తుంటుందో ఆ ప్లేసెస్లో మనకి బ్లౌజ్లో వచ్చిన క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని కట్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు తక్కువ క్లాత్లోనే మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇక్కడ ఈ సెకండ్ పీస్ని మాత్రం మనం ఇలా తీసుకున్నాం కదా, ఎక్స్ట్రా క్లాత్ ఈ క్లాత్ని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ప్లేస్ చేసుకుని కట్ చేసుకున్నాము అంటే క్లాత్ సఫిషియెంట్గా సరిపోతుంది. అలాగే అసలు ఫ్రంట్ పార్ట్లో కాబట్టి ఎవరికి కనిపించదు అనమాట. ఈ విధంగా ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా, ఈ స్లీవ్స్ పార్ట్కి జాయింట్స్ కూడా ఇక్కడ మనకి హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను కదా, ఈ క్లాత్లో జాయింట్స్ వేసుకోవచ్చు. లేదంటే మనకి మిగిలిన ఈ కొంచెం పీస్లో ఒకవేళ జాయింట్స్ క్లాత్ సరిపోతే వేసుకోవచ్చు అనమాట. శారీలోంచి ఇలా చిన్న పీస్ తీసుకున్నాను కదా, ఈ పీస్తో పోట్లీ బటన్స్ని ఎలా రెడీ చేసుకోవాలి, బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా కూడా ఒరిజినల్ క్లాత్ తక్కువగా ఉన్న ఈ మెథడ్లో కట్ చేసుకున్నాము అంటే డిజైనర్ బ్లౌజెస్ని కూడా చాలా ఈజీగా రెడీ చేసి బ్లౌజ్ ఇంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని యూజ్ చేయాలో చూద్దాం. ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని ఈ బ్లౌజ్ని కట్ చేసాం కదా, అలాగే ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్గా రావాలి అంటే కటింగ్ ఒకటే కాదు ఫ్రెండ్స్, కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పోట్లీ బటన్స్ని రెడీ చేయడం కోసం థర్మోకోల్ బాల్స్ అన్ని ఒకే సైజులో ఉండేలా తీసుకోవాలి. పోట్లీ బటన్స్ని ఇలా రెడీ చేసేటప్పుడు ఈ క్లాత్ మిడిల్లోకి ఈ విధంగా పోట్లీ బటన్ని అంటే ఈ థర్మోకోల్ బాల్ని ప్లేస్ చేసుకుని ఇలా నాట్ వేసుకోవాలి. ఇక్కడ నాట్ వేసేటప్పుడు సేమ్ కలర్ మిషన్ థ్రెడ్తో ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా మనం రోల్ చేసి చుట్టాము అంటే నీట్గా థర్మోకోల్ బాల్ అనేది రెడీ అవుతుంది అనమాట. అంటే ఈ పోట్లీ బాల్ అనేది నీట్గా రెడీ అవుతుంది. ఇలా ఇంకొక బాల్ని అంటే ఇంకొక పోట్లీ బటన్ని ఎలా రెడీ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. మిడిల్లోకి ఎగ్జాక్ట్గా ఈ థర్మోకోల్ బాల్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని 1 or 3 నాట్స్ అనేది ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం దూరం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా థ్రెడ్ని మనం చుట్టాము అంటే ఈ బాల్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనం స్టిచ్ చేయడానికి కూడా ఈ విధంగా చుట్టాము అంటే ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఒక 1 ఇంచ్ వరకు క్లాత్ ఉంచుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా నేను కొన్ని థర్మోకోల్ బాల్స్ని అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. చూసారా, ఇలా ప్రతి బాల్ ఒకే విడ్త్లో ఉండాలి, అలాగే ఒకే సైజులో ఉండేలా ఇలా కొన్ని థర్మోకోల్ బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ కటింగ్ చేసేటప్పుడు ఈ స్లీవ్స్ పార్ట్కి లోతుని తీయలేదు కదా, ఇక్కడ జాయింట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ అంటే ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా లోతుని మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను జాయింట్ వేసుకున్న తర్వాత ఇక్కడ లోతునైతే కట్ చేస్తున్నాను. ఇక్కడ లోతుని కట్ చేసినప్పుడు మనం ఒక టక్స్ ఇచ్చాము అంటే మనము ఇక్కడ లోతు తీసాము అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్ కూడా 2 సైడ్స్ జాయింట్స్ని వేసుకున్నాను. అంటే ఒరిజినల్ క్లాత్ కూడా జాయింట్ వేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఒక హ్యాండ్కి ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ని రెడీ చేసుకున్నాము అంటే 2 హ్యాండ్స్ ఒకే హైట్లో వస్తాయి, అలాగే కరెక్ట్గా వస్తాయి అన్నమాట.
ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ క్లాత్లు కానీ అలాగే ఒరిజినల్ క్లాత్ను కానీ లైనింగ్ క్లాత్ను కానీ ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. క్రింది వైపున బార్డర్ ఉంది కదా, 2 హ్యాండ్స్కి ఒరిజినల్ క్లాత్ పైన బార్డర్ అనేది కరెక్ట్గా వచ్చేలా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున కూడా ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. లైనింగ్ క్లాత్ని ఇలా నెయిల్తో రబ్ చేసాము అంటే బ్యాక్ సైడ్కి ఈజీగా వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ ఒరిజినల్ క్లాత్ చివరికి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ లైనింగ్ కరెక్ట్గా బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ఇలా నెయిల్తో రబ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయదు ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. కాబట్టి స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఆ డౌట్స్ అన్నీ నోట్ చేసుకొని నేను ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ నేను కటింగ్ చేసేటప్పుడు నెక్స్ట్ని కట్ చేయలేదు కదా, ఇప్పుడు కట్ చేసి 2 సైడ్స్ మార్కర్తో ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఎదురెదురుగా ఈ బ్యాక్ పార్ట్ అంటే బ్యాక్ ఓపెన్ కదా, మనకి కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా రెడీ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఈ బ్యాక్ నెక్ దగ్గర పోట్లీ బటన్స్ని యాడ్ చేయాలి కాబట్టి ఈ నెక్ దగ్గర 1 ఇంచ్ గ్యాప్తో ఇలా పోట్లీ బటన్స్ని అయితే ప్లేస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ పోట్లీ బటన్ని ప్లేస్ చేసేటప్పుడు సింగిల్ ఫుట్ అయినా ప్లేస్ చేసుకోండి. నేనైతే డబుల్ ఫుట్తోనే ప్లేస్ చేస్తూ స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ పోట్లీ బటన్ క్రింది వైపున మాత్రమే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ప్రతి పోట్లీ బటన్కి 1 ఇంచ్ గ్యాప్ వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. మీరు 1 ఇంచ్ అయినా ప్లేస్ చేసుకోండి, లేదు 1.5 కానీ 1.5 ఇంచెస్ మీ ఇష్టం. నేనైతే 1 ఇంచ్ గ్యాప్ వచ్చేలా ప్రతి పోట్లీ బటన్ని ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేస్తున్నాను. పోట్లీ బటన్ని స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిషన్ కొంచెం స్లోగా మూవ్ చేసుకోవాలి. ఫాస్ట్గా మూవ్ చేసాము అంటే క్లాత్ సాగిపోతుంది. కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా ఇక్కడ పోట్లీ బటన్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ మనం ఖర్చు 1/2 ఇంచ్ మాత్రమే ఇస్తాం కదా, అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ ఈ పోట్లీ బటన్ని ప్లేస్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఫస్ట్ పోట్లీ బటన్ నుంచి ఎండ్ పోట్లీ బటన్ వరకు 1/2 ఇంచ్ ఖర్చు మాత్రమే ఇవ్వాలి. ఎక్కువ ఖర్చు తీసుకుంటే ఈ నెక్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. ఈ విధంగా పోట్లీ బటన్స్ని బ్యాక్ సైడ్ ఇలా నీట్గా రెడీ చేసుకోవాలి. ఇలా మనం బ్యాక్ పార్ట్కి రెడీ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్కి మనం రెడీ చేసాం కదా, ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఇప్పుడు మనం పోట్లీ బటన్స్ని యాడ్ చేసాం కదా, లైనింగ్ క్లాత్ ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనం ఇక్కడ పోట్లీ బటన్స్ని యాడ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఒక స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ స్టిచ్ పైననే ఈ పోట్లీ బటన్స్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ కొంచెం అటు ఇటు అయినా కూడా ఈ పోట్లీ బటన్ అనేది అంత నీట్గా ఫినిషింగ్ రాదనమాట. అందువల్ల ఇలా పై వైపున కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నెక్ షేప్ ఉంది కదా, సేమ్ అదే షేప్ పైన 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ నెక్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది. ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ నెక్ దగ్గర ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా కట్ చేసుకొని నెక్స్ట్ ఈ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసుకొని టక్స్ని ఇవ్వాలి. ఇక్కడ పోట్లీ బటన్స్ దగ్గర కట్ చేసేటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయలేదు అంటే ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ ఎత్తుగా ఉంటుంది. అందువల్ల ఎక్స్ట్రాగా ఉన్న ఈ పోట్లీ బటన్ వేస్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా టక్స్ని ఇచ్చాము అంటే ఈ నెక్ షేప్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది. ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు మనం స్టిచ్ వేస్తున్నాం కదా, ఆ స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి. చూస్తున్నారా, ఇలా మనం టర్న్ చేసేసుకోవాలి. ఇక్కడ టర్న్ చేసేటప్పుడు ఈ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలా టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇంకొక నెక్ షేప్ ఉంది కదా, సేమ్ అదే విధంగా మనం ఫస్ట్ ఎలా అయితే స్టిచ్ వేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. నేను ఫస్ట్ పోట్లీ బటన్స్ దగ్గర మాత్రం స్టిచ్ వేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్కువ అంటే ఎత్తుగా ఉంటుంది కదా, అందువల్ల పోట్లీ బటన్స్ మీద ఫస్ట్ ఇలా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ క్రింది వైపు నుంచి నెక్ షేప్ని అయితే స్టిచ్ వేస్తాను. కొంచెం ఈజీగా ఉండడం కోసం నేను ఇలా స్టిచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్. క్రింది నుంచి ఇలా పోట్లీ బటన్స్ దగ్గరికి స్టిచ్ వేయడం కొంచెం కష్టం అనిపించింది, అందువల్ల నేను ఇలా స్టిచ్ వేస్తున్నాను. మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా స్టిచ్ వేసుకోండి. ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ ఈ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1.25 ఇంచెస్
గ్యాప్ ఇచ్చాను కదా, ఆ గ్యాప్ని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఈ నెక్ షేప్ని కరెక్ట్గా పావించి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని టక్స్ని ఇచ్చేయాలి. ఇలా మనం రెడీ చేసుకున్నాము అంటే చాలా నీట్గా నెక్ షేప్ అనేది రెడీ అవుతుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఈ టర్నింగ్స్లో టక్స్ని ఇచ్చాము అంటే ఈ నెక్ షేప్ అనేది చాలా నీట్గా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది. ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు ఈ కార్నర్లో కరెక్ట్గా ఈ విధంగా క్లాత్ని కట్ చేసుకొని టక్స్ని ఇలా నీట్గా టక్స్ని ఇవ్వాలి. ఇలా ఇచ్చేసి బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటే ఈ నెక్ షేప్ చాలా నీట్గా రెడీ అవుతుంది. ఇక్కడ టర్న్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక సన్నని డోరీని రెడీ చేసుకొని ఈ మిడిల్లో నాట్ లాగా వేసేసుకున్నాను. అంటే సెకండ్ సైడ్ బటన్ని ప్లేస్ చేస్తాను, ఇటు సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఒక రఫ్ స్టిచ్ అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఇది వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. ఈ నాట్ని క్రింది వైపున ప్లేస్ చేసుకుని ఇలా స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ షేప్ నీట్గా వచ్చేలా ఈ పై వైపున ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే ఈ నెక్ షేప్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది. ఇక్కడ పోట్లీ బటన్స్ పై వైపున స్టిచ్ వేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఈ బటన్స్ పైన మాత్రమే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ నీట్గా సపరేట్ అయ్యే విధంగా ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసాము అంటే లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా చాలా నీట్గా లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్ అనేది చాలా నీట్గా అతుక్కుంటుంది అనమాట. ఈ విధంగా మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఈ మెథడ్లో హ్యాండ్తో ప్రెస్ చేస్తూ లోపలికి ఎయిర్ ఫామ్ అవ్వకుండా ఈ విధంగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసాము అంటే చాలా నీట్గా రెడీ అవుతుంది అనమాట. చూసారా, ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ను కూడా రెడీ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేయడం కోసం ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా 4.25 ఇంచెస్కి నెక్ విడ్త్ని మార్క్ చేసుకొని ఇక్కడ నేను రౌండ్ షేప్ని అయితే మార్క్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా ఇలా బాక్స్ని డ్రా చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా మీకు ఎంత బ్రాడ్ కావాలో అంత బ్రాడ్తో నెక్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా నెక్ షేప్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ ఈ నెక్ దగ్గర కూడా పోట్లీ బటన్స్ని ప్లేస్ చేసుకుందాం. ఇక్కడ పోట్లీ బటన్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే గ్యాప్ని మెయింటైన్ చేసామో అదే విధంగా ఇక్కడ కూడా 1 ఇంచ్ గ్యాప్తో పోట్లీ బటన్స్ని ప్లేస్ చేసుకుందాం. ఇక్కడ అన్ని పోట్లీ బటన్స్ని ప్లేస్ చేయడం అయితే చూపించట్లేదు ఫ్రెండ్స్. ఇలా కొన్ని పోట్లీ బటన్స్ మాత్రమే స్టిచ్ చేయడం చూపిస్తున్నాను. పోట్లీ బటన్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా మనం 2 నెయిల్స్ని ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసాము అంటే పోట్లీ బటన్స్ చాలా నీట్గా రెడీ అవుతాయి. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇక్కడ పోట్లీ బటన్స్ని యాడ్ చేసేటప్పుడు ఒక స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ స్టిచ్ పైననే స్టిచ్ అనేది వేసుకోవాలి. పావించి ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా పోట్లీ బటన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి పోట్లీ బటన్స్ని స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ని అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్. ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఈ కార్నర్లో ఫూట్ని కొంచెం పైకి క్రిందికి జరుపుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసాము అంటే ఈ పోట్లీ బటన్స్ చాలా నీట్గా రెడీ అవుతాయి. ఇక్కడ ఏ మాత్రం ఫాస్ట్గా స్టిచ్ చేశారు అంటే ఇక్కడ ఫినిషింగ్ అనేది పోతుంది. కాబట్టి నీట్గా ఫినిషింగ్ రావాలి అంటే కొంచెం స్లోగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఈ నెక్ షేప్ కరెక్ట్గా రావడం కోసం ఈ పోట్లీ బటన్స్ మిడిల్లో ఇలా ఎగ్జాక్ట్గా మనం స్టిచ్ వేస్తున్నాం కదా, ఈ స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇలా టక్స్ని ఇచ్చాము అంటే ఈ నెక్ షేప్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది. చూస్తున్నారా, ఇలా టక్స్ని ఇవ్వాలి. టక్స్ని ఇచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా టక్స్ని ఇవ్వాలి ఫ్రెండ్స్. మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి. నెక్స్ట్ ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ లైనింగ్ నీట్గా బ్యాక్ సైడ్కి వెళ్ళేలా టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా, ఈ పోట్లీ బటన్స్ ఎంత నీట్గా వచ్చాయో చూసారా ఫ్రెండ్స్. ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో కదా. ఇలా మనం పోట్లీ బటన్స్ రెడీ చేసుకున్న తర్వాత పై వైపున కూడా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సెకండ్ క్లాత్కి మనం లైనింగ్ని యాడ్ చేయడం కోసం ఇలా మార్కర్తో మార్క్ చేసుకున్నాము అంటే మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. ఇలా ప్లేస్ చేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఇలా మార్కర్తో మార్క్ చేసుకొని మనం ఈ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ క్లాత్ని ఇలా రెడీ చేసుకున్నాము అంటే కన్ఫ్యూజన్ ఉండదు. 2 క్లోత్స్ కరెక్ట్గా వస్తాయన్నమాట. ఈ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ని స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఇలా కట్ చేసుకొని రెడీ చేసుకున్నాము అంటే షేప్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. చూసారా, ఇలా 2 ఫ్రంట్ పార్ట్ క్లోత్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో మనం యాడ్ చేసేటప్పుడు ఇక్కడ పాదం ఇంచు ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. పాదం ఇంచ్ అంటే 1/2 ఇంచులో 1 పాయింట్ తక్కువ అనమాట.
హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది టైట్ అయిపోతుంది. కాబట్టి పాదం ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా 2 క్లోత్స్ని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ క్లాత్ని కానీ సెకండ్ క్లాత్ని కానీ ఏ మాత్రం లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా డబల్ స్టిచ్తో ఫ్రంట్ పార్ట్ క్లాత్ని రెడీ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. అలాగే బ్లౌజ్ చినిగినా కూడా మనం వేసిన స్టిచెస్ అనేది రిమూవ్ అవ్వవు అనమాట. ఇలా సెకండ్ సైడ్ కూడా క్లాత్ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత క్రింది వైపున కొంచెం హెచ్చు తగ్గులు వచ్చాయి అంటే ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రానే ఇవ్వాలి. ఎందుకంటే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ ఈ టర్నింగ్లో స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ అనేది కొందరికి హెచ్చు తగ్గులు రావు, కొందరికి వస్తాయి అనమాట. అంటే వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా. అలాంటప్పుడు కొంచెం ఎక్కువ వచ్చిందనుకోండి కట్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున ఇలా కాజా బెల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఈ కాజా బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ కాజా బెల్ట్ని ఇలా టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 3/4 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువతో ఫోల్డింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ని మనం టర్న్ చేసి స్టిచ్ వేసుకున్నాం కాబట్టి పై వైపున క్లాత్ని ఫోల్డ్ చేసి ఇలా ఫస్ట్ ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే 1/4 ఇంచ్ ఖర్చుతో సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసుకున్నామంటే మిడిల్లో మనం కాజాస్ని స్టిచ్ వేసుకుంటాం. నెక్స్ట్ క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. హుక్స్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఈ హుక్స్ బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని టర్న్ చేసుకొని నెక్స్ట్ బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. పై వైపున లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే పై వైపున నెక్ని మనం స్టిచ్ చేసేసాం కాబట్టి ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని లోపలికి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. పై వైపున నెక్స్ట్ని స్టిచ్ వేసేసాం కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని స్టిచ్ చేస్తాం కాబట్టి క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజ్ని అయితే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఇలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది. చూసారా షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా. ఇలా మనం బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని రెడీ చేయడం కోసం ఇక్కడ నేను 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ని సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకొని బ్యాక్ పార్ట్కి క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని అయితే యాడ్ చేశాను. అలాగే బ్యాక్ సైడ్ డాట్స్ని కూడా స్టిచ్ వేసుకున్నాను. బ్యాక్ నెక్ కంటే 1 ఇంచ్ క్రిందికి వచ్చేలా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ 33 ఇంచెస్ 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి 8.5 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో హుక్స్ బెల్ట్ దగ్గర మాత్రం హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. కాజా బెల్ట్ దగ్గర మాత్రం కాజా బెల్ట్ని లీవ్ చేసేసి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ కాజా బెల్ట్ని లీవ్ చేసేసి 8.5 ఇంచెస్కి ఈ విధంగా బ్యాక్ పార్ట్లో వేస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని ఇలా స్టిచ్ వేసుకున్నాను. ఇక్కడ ఈ వేస్ట్ బెల్ట్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఒక లూజ్ స్టిచ్ వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అందువల్ల నేను ఒక లూజ్ స్టిచ్ అయితే వేస్తున్నాను. హెమ్మింగ్ వేసుకున్న తర్వాత రిమూవ్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ను కూడా ఫోల్డింగ్ మీద 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా పాదం ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. మీరు కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక షోల్డర్ని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ షోల్డర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్తో స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక సైడ్ షోల్డర్ని యాడ్ చేసుకున్నాను కదా, సేమ్ అదే విధంగా సెకండ్ షోల్డర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 2 షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా ఈ స్లీవ్స్ టక్స్ పాయింట్ని ఈ షోల్డర్ స్టిచ్ దగ్గర ప్లేస్ చేసుకుని పాదం ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పాదం ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ స్లీవ్స్ పార్ట్ని కానీ బ్యాక్ పార్ట్ని కానీ ఏ మాత్రం లాగకూడదు ఫ్రెండ్స్. ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ దగ్గర నుంచి ఈ సెకండ్ సైడ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మనం ఒకే ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మీరు పాదం ఇంచ్ ఖర్చునిస్తే పాదం ఇంచ్ ఖర్చుతో, హాఫ్ ఇంచ్ ఖర్చునిస్తే హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మనం ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ ఇదే స్టిచ్ పైన సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకున్నాము అంటే కరెక్ట్గా ఈ హ్యాండ్ అనేది రెడీ అవుతుంది. చంక క్రింది వైపున కానీ అలాగే హ్యాండ్ క్రింది వైపున కానీ ఏ మాత్రం లూజ్ అనేది రాదనమాట. ఇలా మనం కరెక్ట్గా మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చులు తీసుకుంటూ ఇలా మనం హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ థ్రెడ్స్ని అంతా కట్ చేసుకోవాలి.
ఇలా మనం ఒక హ్యాండ్ని రెడీ చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. సైడ్ జాయింట్స్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడ మనకి టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఈ క్రింది వైపున స్టిచ్ కూడా ఎగ్జాక్ట్గా ఒక స్టిచ్ పైన సెకండ్ స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి ఇక్కడ మనం టక్స్ పాయింట్ దగ్గర రఫ్ స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ వరకు ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు స్ట్రెయిట్గా స్టిచ్ రావట్లేదు అని మన ఫ్రెండ్స్ చాలామంది కామెంట్ చేస్తున్నారు. సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ చిన్న టిప్స్ని అయితే ఫాలో అవ్వండి. ఇలా లైన్ని డ్రా చేసుకొని మీరు సైడ్ జాయింట్ని స్టిచ్ వేశారు అంటే సైడ్ జాయింట్ స్ట్రెయిట్గా వస్తుంది, ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు ఇలా ఒక స్టిచ్ వేసాం కదా, ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ థర్డ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. సైడ్ జాయింట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ ఎండ్లో కంపల్సరీగా రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి, లేకపోతే ఈ హ్యాండ్ దగ్గర స్టిచ్ అనేది ఊడిపోతుంది అనమాట. అందువల్ల ఖచ్చితంగా రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. అంటే ఈ సైడ్ జాయింట్ దగ్గర ఈ క్లాత్ ఈక్వల్గా ఉండేలా ఇలా కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు మనకి క్రాస్ పీస్ కానీ స్ట్రైట్ పీస్ కానీ మిగిలి ఉంటే ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు, లేదా మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ సైడ్ జాయింట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా ఫ్రెండ్స్, ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఆర్మ్ హోల్ కర్వ్ కానీ బ్యాక్ పార్ట్లో నెక్ కానీ పోట్లీ బండ్స్ కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, ఈ విధంగా మనకి ఆర్మ్ హోల్ కర్వ్ ఇలా రావాలన్నమాట. ఈ విధంగా బ్లౌజెస్ని మనం స్టిచ్ వేసాము అంటే ఈ బ్లౌజ్ ఫినిషింగ్ చూసి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. చూసారా ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, ఆర్మ్ హోల్ కర్వ్ కానీ పోట్లీ బటన్స్ కానీ అలాగే బ్యాక్ పార్ట్లో నెక్ కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ని చెక్ చేసేటప్పుడు కాజా బెల్ట్ని లీవ్ చేసేయాలి, ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి. చూసారా హుక్స్ బెల్ట్ చివరికి ఎగ్జాక్ట్గా 33 ఇంచులు వచ్చిందనమాట. అంటే మనం స్టిచ్ చేసిన నడుము లూజ్ అనేది కరెక్ట్గా ఫిట్ అయింది. అంటే బ్లౌజ్ బాడీకి అద్దినట్టుగా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా బ్యాక్ పార్ట్ కానీ అలాగే ఫ్రంట్ పార్ట్ కానీ ఇంత పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చింది ఫ్రెండ్స్. అలాగే ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ ఎలా వచ్చిందో కూడా నేను పిక్స్లో యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఇంత నీట్గా ఉంది. ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఏ మాత్రం లూజ్ అనేది రాలేదు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.